వీక్షకులందరికీ నమస్కారం. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇంట్లో లైట్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు పోతూ ఉంటాయి. కానీ ఫ్రిడ్జ్ బాంబులాగా పేలడం మీరు ఎప్పుడైనా ఈ యొక్క అనుభవంలోకి వచ్చిందా? ఇలాంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొండావారిపాలెంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఫ్రిడ్జ్ బాంబులాగా పేలిన సమయంలో ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయితే ఆ వస్తువులు ఏదైతే విద్యుత్తు ఉపయోగించే వస్తువులు కాలిపోతాయి, అంతే. మహా అయితే కొంచెం పొగ వస్తుంది, అంతేగాని బాంబు పేలినట్టు పేలడం, అవన్నీ చిందరబందరగా ఆ ఫ్రిడ్జ్కు సంబంధించిన ఆ ఐరన్ మెటీరియల్ అంతా వేగంగా దూసుకెళ్ళడం, అవన్నీ చూస్తూ ఉంటే ఫ్రిడ్జ్ కూడా సేఫ్టీ కాదా? షార్ట్ సర్క్యూట్ అయితే ఇంత దారుణంగా పేలుతుందా? గతంలో మనం అనేక వార్తల్లో చూస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్స్ జేబుల్లో పెట్టుకున్నప్పుడు పేలడం, అవి కాలిపోవడం, ఈవీ స్కూటర్లు తగలబట్టడం, రోడ్డు మీద వెళ్తున్న కారు ఒక్కసారిగా మంటలు రావడం, ఇవన్నీ మనం గమనించాం. ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతుంటాయి. కానీ ఫ్రిడ్జ్ ఇంతలాగా పేలడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. సహజంగా ఫ్రిడ్జ్లు షార్ట్ సర్క్యూట్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా అక్కడ స్టెబిలైజర్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జ్లో ప్రతి ఫ్రిడ్జ్లో స్టెబిలైజర్ మస్ట్గా ఉంటుంది. స్టెబిలైజర్ లేని ఫ్రిడ్జ్లు దాదాపుగా ఉండవని చెప్పచ్చు. మరి స్టెబిలైజర్ ఉన్నా కూడా ఇది బాంబులాగా పేలిందా అనే అనుమానాలు కూడా కలుగుతాయి. దీనికి సంబంధించి పోలీసు నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో రిపోర్ట్లో మనం కలుసుకుందాం.